హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేందంటే చూసారు కదండి, థంబ్నెయిల్ చూడగానే అర్థమైంటుంది. డైనోసార్ అండి. డైనోసార్ ఇంతకుముందు అయితే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు డైనోసార్ అంటే చాలా భయపడే వాళ్ళం కదా. ఇప్పుడైతే చిన్నపిల్లలు హ్యాపీగా డైనోసార్ కాడికి వెళ్ళేసి హ్యాపీగా ఆడుకొని ఎంజాయ్ చేస్తూ వస్తారు. దీన్ని చూస్తే ఎంత బాధేస్తుందో అసలు. అసలు చూడంగానే భయం వేస్తుంది కదా. కానీ చిన్నపిల్లలు అయితే దీని దగ్గర హ్యాపీగా వెళ్ళేసి ఫొటోస్ తీసుకుంటా అంతా ఉన్నారు. ఈ పార్క్లో చూడండి, గ్రీనరీ కూడా ఎంత బాగుందో అసలు. ఫుల్ చెట్లతో చాలా అంటే చాలా బాగుందండి. ప్లెజెంట్గా ఉంది అసలు ప్లేస్ మాత్రము. ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్ళడానికి కానీ మార్నింగ్ టైంలో వెళ్ళడం కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ మాత్రము. చాలా రకాల చెట్లన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. చూడడానికి కూడా అసలు చూడండి ఎంత బాగున్నాయో. చాలామంది చిన్నపిల్లలు అలా సండేస్ హాలిడేస్ అప్పుడైతే ఇలా పార్కులకి అలా వెళ్ళేసి వస్తూ ఉంటారు కదండి. వాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్లాగ ఉండే పార్కుని అయితేను. చిన్నపిల్లలు ఎక్కువ బొమ్మల్ని ఇష్టపడతారు కదండి. ఏదైనా డిఫరెంట్గా ఉండే వాటిని కానీ చూడడానికి కానీ వాటితో ఆడుకోవడానికి కూడా. ఈ డైనోసార్ అయితే ఒక 2 ఉన్నాయండి అక్కడేను. ఇది మేమైతే ఒకటే కవర్ చేసాము, ఇంకోటి అయితే కవర్ చేయలేదు. ఇది ఈవినింగ్ టైంలో తీసామండి మేము. ఈవినింగ్ టైంలో ఒకటి బాగా కనిపిస్తుంది కానీ ఇంకొక దగ్గర ఉండే డైనోసార్ అయితే ఏమంతగా కనిపించలేదు మాకు. లైటింగ్ అనేది అంతగా లేదు దాని మీద. ఇది ఈవినింగ్ 6:30, 7 టైంలో అయితే తీసామండి మేము. చూసారు కదండి, వ్యూ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇది నైట్ టైం అనేది తీసామనేసి. ఇప్పుడు వచ్చేసి రెయిన్ సీజన్ కదండి. రెయిన్ పడడం వల్ల చెట్లు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చున్నాయి. మొత్తం గ్రీనరీ అయితే సూపర్ ఉంది అసలు. చూడడానికి కానీ ప్లెజెంట్గా అనిపిస్తుంది. మీరు ఇలాగే హాలిడేస్ అప్పుడు కానీ సండేస్ అప్పుడు కానీ ఇలా పార్కుకి అలా వెళ్తుంటారు కదండి. ఇలా ఉన్నప్పుడు మనకు కూడా చాలా అంటే చాలా సందడిగా అనిపిస్తుంది కదా. పిల్లలు వాటితో ఆడుకుంటూ అలా ఉండడం వల్ల. చూసారు కదండి ఎన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. చూడండి మీరే వీడియోలో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.